ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి రోజు మొత్తం 3 సెషన్లలో పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించిన భారత జట్టు రెండో రోజు మొదటి సెషన్ తప్పిస్తే మిగిలిన 2 సెషన్లలో కూడా ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 396 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత జట్టు ఇంగ్లాండ్ జట్టును మాత్రం మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 253 పరుగులకు మాత్రమే పరిమితం చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అతడి ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరూ క్రీజ్ లో నిలదొక్కునే ప్రయత్నం అయినా చేయలేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ మ్యాచ్ లో బుమ్రా 2 కళ్లు చెదిరే వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మొదటిది ఓలీపోప్ వికెట్. మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టుకు కొరకరాని కొయ్యలా తయారైన పోప్ ఈ మ్యాచ్ లో కూడా అదే దూకుడు కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఆరంభంలో ధాటిగా పరుగులు సాధిస్తూ భారత జట్టుకు సవాల్ విసిరాడు. అటువంటి సమయంలో జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకుని ఒక మ్యాజిక్ డెలివరీ వేశాడు. బంతిని ఇన్ స్వింగ్ చేస్తూ యార్కర్ గా మలిచి బంతిని సంధించాడు. అది కాస్త రెప్పపాటులోనే పోప్ కాళ్ల మధ్యలోంచి వెళ్లి వికెట్లను పడగొట్టింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో రాగానే వరుసగా అదే పనిగా రీప్లే కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు భారత క్రికెట్ అభిమానులు. ఇక లోయర్ మిడిల్ ఆర్డర్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా భారత బౌలర్లను విసిగించే ప్రయత్నం చేశాడు. దూకుడుగా ఆడుతూనే స్కోర్ బోర్డుతో పాటు తన వ్యక్తిగత స్కోర్ను కూడా పెంచుకుంటూ పోయాడు. ఇదే క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువైన స్టోక్స్ ను బుమ్రా మరోసారి తన బౌలింగ్ టెక్నిక్ తో బౌల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన లెంత్ బాల్ నేరుగా స్టోక్స్ ఆఫ్ వికెట్ ను పడగొట్టింది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక బెన్ స్టోక్స్ అసహనంతో కాసేపు అలానే నిలబడిపోయాడు. మొత్తంగా బుమ్రా తీసిన ఈ 2 వికెట్లు రెండో రోజు ఆటకే హైలైట్ అని చెప్పాలి. బుమ్రా బౌలింగ్ దెబ్బకు పోప్ అలానే స్టోక్స్ కు మైండ్ బ్లాక్ అయి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.